హాయ్, వెల్కమ్ టు శారదాస్ కార్నర్. ఈరోజైతే మా గార్డెన్లో ఉన్న రోజ్మెరీ కట్ చేసుకున్నాం. రోజ్మెరీతోనే రోజ్మెరీ వాటర్ తయారు చేసుకున్నాం హెయిర్ గ్రోత్ కోసం. చూడండి, ఇదైతే మా గార్డెన్లో ఉన్న రోజ్మెరీ చెట్టు. ఇప్పుడైతే రోజ్మెరీ కట్ చేసుకుందాం. రోజ్మెరీ అయితే హెయిర్ గ్రోత్ కోసం చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే ఈరోజు రోజ్మెరీ వాటర్ తయారు చేస్తున్నాను. ఇలా ఒక 4-5 కొమ్మలు కట్ చేసుకున్నాను. ఈ మధ్య రోజ్మెరీ గురించి చాలామంది చెప్తున్నారు కదా, రోజ్మెరీ వాటర్ ఆర్డర్ పెట్టుకోండి అని. వాటర్ ఎందుకనేసి ఇంకా నేను డైరెక్ట్ చెట్టే తీసుకొచ్చి పెట్టేశాను. నేనైతే 4-5 కొమ్మలు కట్ చేసుకొని ఇలా వాటర్ పోసి ఫస్ట్ క్లీన్గా కడుక్కున్నాను. కడిగి పక్కన పెట్టేశాను. తర్వాత ఒక 2.5 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను. చూడండి, అలాగే ఈ కొమ్మలు ఇందులో వేసుకొని ఇంకో 1/2 గ్లాస్ కూడా తీసుకున్నాను వాటరు. 2.5 గ్లాసులు మొత్తం. ఇప్పుడైతే వీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ వరకు చిన్నగా పెట్టేసుకొని అది మసలేంత వరకు ఉంచుకోవాలి. ఇలా పొంగు వస్తుంది చూడండి, ఇలా వస్తుంటే ఇల్లు అంతా మస్తు స్మెల్ వస్తుంది, గుమగుమలా ఆడిపోతుంది. చాలా బాగుంది స్మెల్ అయితే. చూడండి, ఇప్పుడైతే 10-15 మినిట్స్ వరకు ఇలా పెట్టుకున్నాం స్టవ్ పైన చిన్నగా సిమ్లో పెట్టేసి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేద్దాం. చల్లారాక ఇది ఇట్లా వడగట్టుకొని గ్లాస్లో వడగట్టాను. తర్వాత బాటిల్లో తీసుకుందాం. నా దగ్గర అయితే చిన్న బాటిలే ఉంది ఇంట్లో ప్రస్తుతానికి. ఇప్పుడు బాటిల్లో పోసుకుందాం. ఇది బాటిల్లోకి నిండగా ఇంకా మిగిలింది, ఇది వేరే బాటిల్లో పోసి పక్కన పెట్టేస్తాను. ఇంకా ఇంతే అయింది నాకైతే. చూడండి, బాటిల్లో పోసుకున్నాం కదా, ఇదైతే రోజు స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. నేనైతే మా అమ్మాయికి అలానే చేస్తున్నాను. హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది. ఇలా స్ప్రే చేస్తే వచ్చేస్తుంది. చూడండి, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది.